మీరే స్టార్ట్ చేస్తారా సార్? ప్లీజ్ స్టార్ట్ సార్. ఈరోజు తెలంగాణ జనసమితి లోకాయుక్తకు ఒక కాంప్రహెన్సివ్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. దాంట్లో లోకాయుక్త ఇచ్చిన రిప్రజెంటేషన్ లో మేము ఏం అడిగినామంటే, చాలా ఈ అవకతవకలు జరిగినాయి, దీని మీద ఇన్వెస్టిగేషన్ ఉండాలి ఇంటూ మిస్యూజ్ ఆఫ్ మనీ అండ్ చార్జెస్ ఆఫ్ కరప్షన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 10,000 రూపీస్ ఫర్ విక్టిమ్స్ అండ్ రీసెంట్ ఏదైతే వర్షాలు వచ్చినాయో హైదరాబాద్ లో. తెలంగాణ జనసమితి రిక్వెస్ట్ చేసింది లోకాయుక్తకు ఇన్వెస్టిగేట్ చేయాలి ఇంటూ మిస్యూజ్ ఆఫ్ ది మనీ. దీనికి చార్జెస్ ఆఫ్ కరప్షన్ ఉన్నాయి, ఎవరికి ఇస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ 10,000 రూపాయలు, ఆ విక్టిమ్స్ ఎవరిని ఐడెంటిఫై చేశారు, దీని మీద ఒక హై లెవెల్ ప్రోబ్ ఉండాలి, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫ్లడ్ రిలీఫ్ అని చాలా డీటెయిల్ గా ఇచ్చినాము. చాలా నేను రిజిస్ట్రార్ కూడా కలిసిన తర్వాత వాళ్ళకి చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇట్లా డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఇది ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగలేదు. ఇది మీరు ఏదైతే 2,100 ఆసరా పెన్షన్ ఇస్తున్నారో అది కూడా చెక్ ఇస్తారు, చెక్ మీద ఇస్తారు, దానికి కావాల్సిన ఎవిడెన్స్, దానికి కావాల్సిన సిగ్నేచర్స్ అవన్నీ ఉంటాయి. అయిన తర్వాత ఇది ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇది 550 crores శాంక్షన్ చేసిన అన్నారు, ఆ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో నుంచి 387 crores ఇన్ క్యాష్. ఫస్ట్ టైం ఎక్కడా జరగలేదు, అసలు ఎక్కడా జరగలేదు. ఇంత పెద్ద అమౌంట్ 387 crores ఇన్ క్యాష్ విత్డ్రా చేసి గవర్నమెంట్ నుంచి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ జనసమితి ఏమైందంటే దీని మీద హై లెవెల్ ప్రాబ్లం ఉండాలి, ఇర్రెగ్యులారిటీస్ చాలా అయినాయి, దీని మీద ఎవరికి ఇచ్చినారు డబ్బులు. చాలా మంది అంటున్నారు న్యూస్ పేపర్ రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్ అవన్నీ ఎన్క్లోజ్ చేసినాము. ఈ ఫ్లడ్ రిలీఫ్ ఈ 10,000 రూపాయలు ఎట్లా ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు, చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ అని. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, చాలా మంది ఎక్కడ ఏ కాలనీకి పోయినా ఇంత పెద్ద మిస్అప్రోప్రియేషన్ జరుగుతుంది, మాకు డబ్బే రావడం లేదు, మా ఇల్లంతా మునిగిపోయింది, మా ఇంట్లో సామాన్లు బియ్యము ఉప్పు కారం అన్ని పాడైపోయింది, మాకు మాత్రం ఇవ్వడం లేదు అని వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది కాబట్టి టీజేకి ఒక కాంప్రహెన్సివ్ రిప్రజెంటేషన్ ఇస్తూ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ చాలా గట్టిగా మాట్లాడినాము ఇవాళ. రిప్రజెంటేషన్ లో కూడా గట్టిగా రాస్తాము, బట్ ఓపెన్ అండ్ బ్లేకింగ్ ఎవరికి ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు, చాలా మిస్యూజ్ జరిగింది. ఆయన తర్వాత ఒక ఏదైనా డబ్బు డెఫినెట్లీ సహాయం చేయాలి, ఒక డిఫరెంట్ మేనర్ ఉండాలి, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, ఆ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వెళ్ళాలి, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వెళ్ళియాలి. ఈ కార్పొరేటర్స్, ఈ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఎక్కడా చూడలేదు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడము. 10,000 రూపాయలు మొన్న అయితే 10,000 రూపాయలు ఇచ్చినాడు, ఇప్పుడు కవర్ లో పెట్టి 10,000 రూపాయలు ప్రజలకు చూపిస్తూ ఇస్తున్నారు. అండ్ ఈ టిఆర్ఎస్ వర్కర్స్ ఎవరు ఐడెంటిఫై చేసినారు? టిఆర్ఎస్ వర్కర్స్ కానీ, టిఆర్ఎస్ కార్పొరేటర్స్ కానీ, ఈ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ బాయ్ కానీ డబ్బు ఎట్లా ఇస్తారు? అండ్ తర్వాత వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇది మాకు పొలిటికల్ మైలేజ్ కావాలి, ఎలక్షన్స్ వస్తున్నాయి, 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, కాబట్టి మేము ఇస్తాము. అండ్ తర్వాత మాకు తెలిసిన మటుకు చాలా మందితో మాట్లాడుతున్నారు, 10,000 రూపాయలు మాకు ఇస్తున్నారు, తర్వాత కొంతసేపు అయిన తర్వాత 20 నిమిషాలు 10 నిమిషాలు వచ్చిన తర్వాత నేనే తెప్పించినాను కదా, మా కార్పొరేటరు, మా ఎమ్మెల్యే, మినిస్టర్ వచ్చి మీకు 10,000 ఇచ్చినాడు కదా, దాంట్లో నుంచి మీకు నాకు 5,000 ఇవ్వండి అని తీసేసుకుంటున్నాను. అవును సార్. ఈ 387 crores ను ఇట్లా పబ్లిక్ ను డిస్ట్రిబ్యూట్ చేయడం ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీఫ్ అని, ఎక్కడ ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. అండ్ తర్వాత ఇది చాలా మంది నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ ఉంది, డిమానిటైజేషన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు, అందరూ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ కానీ ఏ మోడ్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలని. ఆర్బిటరీ ప్రాక్టీస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ లార్జ్ స్కేల్ మిస్యూజ్ అయింది, లార్జ్ స్కేల్ కరప్షన్ అయింది, లార్జ్ స్కేల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి.
ఇంకా 2-3 రోజులు ప్రజలు చాలా గొడవ చేస్తున్నారు కాబట్టి మాకు రావడం లేదని మళ్ళీ నిన్నటి నుంచి ఇవాళ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఇది వెరీ హైలీ అబ్జెక్షనబుల్. ఇది ఇట్లా నోవేర్ నో ఇన్ ది కంట్రీ సో ఫార్ నో 10,000 రూపీస్ హావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ లైక్ దట్. చిన్న మనీ కాదు ఇది. టోటల్ మనీ చూస్తే 387 crores cash, 387 crores cash. One time, they have drawn, kept with themselves, and they started, distributing. ఏ కాలనీలు పోయినా మాకు రాలేదు, ఎవరితో మాట్లాడినా మాకు రాలేదు, మా ఇల్లంతా మునిగిపోయింది మాకు రాలేదు. వాళ్ళ పక్క కాలనీలో ఒక్కసారి కాదు, ఎవరో వాళ్ళు 10 మంది ఐడెంటిఫై చేసి వాళ్ళ వర్కర్స్ వాళ్ళు వీళ్ళు ఆ మినిస్టర్ తీసుకుపోయి ఇస్తున్నారు. కాబట్టి చాలా పెద్ద స్కాండల్ ఇది, పెద్ద కరప్షన్ ఇది. 387 క్రాష్ నోట్ ట్రెజరీ నుంచి తీసుకోవడము, 387 crores ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడము, దీనికి పెద్ద ఎంక్వైరీ ఉండాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తుంది. ఓకే సార్, ఈరోజు తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము యథేచ్ఛగా పంపిణీ చేస్తున్న వరద బాధితుల పేరుతోటి పంపిణీ చేస్తున్న అతిపెద్ద అవినీతిపై సమగ్రంగా మనకు సమాచారం అందించారు. లోకాయుక్తను కలిసి తెలంగాణ జనసమితి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి యథేచ్ఛ ఎన్నికల పంపిణీని మరి సరైనది కాదు, ఇది పెద్ద అవినీతికి సంబంధించింది. 387 కోట్ల రూపాయలను ఒకేసారి రిలీజ్ చేసి తమ కార్యకర్తల ద్వారా ఎన్నికలకు డబ్బులను నేరుగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మరి లోకాయుక్తకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రజల నుంచి లేదా ఉద్యమకారుల నుంచి లేదా మేధావుల నుంచి పలు ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి మరి ఈరోజు లోకాయుక్తను కలిసి ఇప్పటికే పలు కేసుల్లో హైకోర్టులో తన వాదనను బలంగా వినిపిస్తున్న ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారితో మనం ముఖాముఖిగా ప్రజల నుంచి లేదా కొన్ని ప్రశ్నలను మనం అడిగి తెలుసుకుందాం. సార్ విశ్వేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు ఒక విమర్శ వస్తుందా సార్, ప్రజలకు అంటే వరద బాధితులకు ప్రభుత్వము ఆదుకోవడానికి డబ్బులు ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయి, విమర్శిస్తున్నాయి అనే ఒక అంశం లేవనెత్తుతున్నారు. మరి ఒక లోకాయుక్తని కలిసిన ఒక ప్రతినిధిగా తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులుగా మీరేం చెప్తారు సార్ దీనికి? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ప్రతిపక్షాలు కానీ తెలంగాణ జనసమితి కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ లో లోకాయుక్త కానీ మేము ఈ రిలీఫ్ ఇవ్వద్దు అని అనడం లేదు. దానికి ఒక ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ, ఎవరికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, డబ్బులు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎంతమందికి ఇచ్చినారు, దానికి ఏదైనా సిగ్నేచర్ ఉందా, ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉందండి. దాంట్లో కూడా వెళ్ళి మనము ఒక రోజు 2 రోజులు కానీ 3 రోజులు కానీ పని చేసినప్పుడు 200 రూపాయలు 300 రూపాయలు ఇస్తారు. దానికి ఎవరు వచ్చి పని చేస్తున్నారు, ఎక్కడ పని చేస్తున్నారు, దానికి ఒక రిజిస్టర్ ఉంటుంది, దానికి ఒక సిగ్నేచర్ ఉంటుంది. ప్రతిపక్షాలు కానీ తెలంగాణ జనసమితి ఈ డబ్బు ఇవ్వద్దు అనడం లేదు. దాన్ని ఒక చెక్ రూపంలో ఇవ్వండి, దానికి ఒక సర్వే చేయండి, కనుక్కోండి ఎంతమంది ఏ కాలనీలో, దిల్సుఖ్ నగర్లోనా, బషీర్బాగ్లోనా, హిమాయత్ నగర్లోనా, ఏ కాలనీలో ఎంతమంది సఫర్ అయిన వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళు ఎవరైతే ఇంట్లో వచ్చి చాలా బాధపడిన వారికి వాళ్ళకి బియ్యం లేదు, ఉప్పు లేదు, కారం లేదు అని చెప్తున్నారు. అంటే మాకు తెలిసింది సార్ ఒకటే, అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. సర్వే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళకు కూలి పని అయిపోయిన తర్వాత టోకెన్ ఇచ్చి మీరు మీ కూలి తీసుకొని పోండి అనే విధంగా ఆ కాలనీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి అక్కడ ఉండి టోకెన్ నెంబర్లు రాసి 10,000 రూపాయలు పంపిణీ చేసిరా అనేది విమర్శ వస్తుంది. ఇది నిజమేనా? మీ పరిశీలనలో ఉన్నదా? ఇప్పుడు అక్కడ ఎవరికైనా వేరే ఎక్కడైనా పని చేసినప్పుడు ఒక టోకెన్ ఇస్తారు. వాళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటారు, వాళ్ళు పని చేసినట్టు. తర్వాత గవర్నమెంట్కి ఆ మనీ కూడా అకౌంట్ చేయాలి. నేను అనేది అంటే 387 crores
ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, దాంట్లో జిహెచ్ఎంసీ అఫీషియల్స్ ఎందుకు లేరు? ఎక్కడైనా ఇప్పటివరకు ఈ దేశంలో పార్టీ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ మెంబర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ పోయి అట్లా డబ్బు ఇవ్వచ్చా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ గెలవాలని టీఆర్ఎస్ కార్పొరేటర్, టీఆర్ఎస్ వర్కర్స్, టీఆర్ఎస్ ఫంక్షనరీస్, టీఆర్ఎస్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వాళ్ళు వెళ్ళి డబ్బు ఇవ్వడం ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఇది ఎట్లా అకౌంట్ చేస్తారు? ఇప్పుడు రేపు ఎవరైనా అడుగుతుంది, ఎక్కడ నుంచి ఇచ్చినారు డబ్బు? దానికి ఒక జీవో ఇష్యూ చేస్తారు. ఎప్పుడు జీవో ఇష్యూ చేస్తారు? అక్టోబర్ 19th ఇష్యూ చేస్తూ 550 crores శాంక్షన్ చేస్తున్నారు రిలీఫ్ కి, 550 crores. ఆ తర్వాత 387 crores మీరు డ్రా చేస్తున్నారు. ఈ 387 crores ఎక్కడ పెట్టినారు? ఆ డబ్బు ఎవరి దగ్గర ఉన్నది? రోజు 50 కోట్ల, 60 కోట్ల, 70 కోట్ల ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఏ కాలనీకి వెళ్ళినారు? ఏదైనా సర్వే చేసిన జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వెళ్ళి వాళ్ళని కలిసినారా? వెళ్ళి వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళ బాధలు కనుక్కున్న తర్వాత ఎంత డ్యామేజ్ అయింది, ఎక్కడ డ్యామేజ్ అయింది, వాళ్ళకి ఇస్తున్నారా లేదా? డబ్బు ఇవ్వడం ఏంటి? డబ్బు ఇస్తే ఆ డబ్బుని మీరు ఎట్లా అకౌంట్ చేస్తారు? రేపు 387 crores ఎక్కడ పోయింది అంటే ఎవరు అకౌంట్ చేయగలుగుతారు? ఎట్లా వర్కౌట్ చేస్తారు? ఒక పద్ధతి లేదు, ఒక రూల్ లేదు, ఒక రెగ్యులేషన్ లేదు. ఇంతమంది ప్రజలు ఇవాళ కూడా వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర చాలా మంది ఆడవాళ్ళు వచ్చి చాలా మంది అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మాకు రాలేదని. ఒక సిస్టమేటిక్ గా ఒక కాలనీకి వెళ్ళాలి, కాలనీకి ఒక జిహెచ్ఎంసీ అఫీషియల్ పెట్టాలి, దానికి ఒక షెడ్యూల్ ఇవ్వాలి. మా వాళ్ళు వస్తున్నారు, ఒక చెక్ ఇస్తారని. మనం తెలంగాణ జనసమితి టుడే డిమాండింగ్ హూ ఆర్ ది పీపుల్ హూ గాట్ ది బెనిఫిట్? ఎవరికి వచ్చింది బెనిఫిట్? వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళకి ఇంకా డబ్బు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఇప్పుడు ఎలక్షన్ లో డబ్బు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఓటు వేయడానికి డబ్బు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కన్నా ముందు 2 నెలలు ఉన్నాయి కదా ఎలక్షన్స్. 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నప్పుడు నువ్వు ఇట్లా 10,000 మళ్ళీ ఇంకోటి ఏమంటున్నారు, మేము 50,000 ఇస్తాము ఏదైనా హౌస్ డ్యామేజ్ అయితే, పూర్తిగా కూలిపోతే ₹1,00,000 ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిస్టమ్? అసలు ఈ దేశంలో ఎప్పుడు కాలేజీలో డబ్బు ఇవ్వడం, ఓపెన్ గా వెళ్ళి డబ్బు ఇవ్వడం. ఎంతమంది వస్తున్నారు జిహెచ్ఎంసీ కానీ, ఎంతమంది కాలనీస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకు రాలేదు. ఎవరికి వచ్చింది మరిది? ఈ 387 crores డిస్ట్రిబ్యూట్ చేస్తారా? ఎట్లా ఉంటుంది లెక్క? ఎట్లా వస్తుంది? ఇంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎందుకు అంటున్నారు? రోజు ప్రతి కాలనీలో ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఉంటుంది, మాకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? కొంతమంది 10,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ 20 నిమిషాల తర్వాత వెళ్ళిన తర్వాత నేను 10,000 ఇచ్చినాను కదా, 5,000 మాకు ఇచ్చేయండి. నేను ఇచ్చినాను కాబట్టి ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినారు? ఎట్లా ఇస్తున్నారు? ఒక పద్ధతి లేకుండా ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇది పెద్ద స్కాండల్, ఇది పెద్ద కరప్షన్. ఇది అసలు నేను లోకాయుక్త అన్నారు, మేము వచ్చే రిప్రజెంటేషన్ మీకు ఇవ్వడం అవసరం లేదు, టూ మోటో మీ అంతలో మీరే 10 రోజుల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు యాక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి, వాళ్ళకి డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ అని ఉంది, వాళ్ళందరినీ పంపించి జిహెచ్ఎంసీ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎట్లా ఇచ్చారు డబ్బులు, ఇంతమంది కంప్లైంట్ చేస్తున్నారు కదా, ఇంత పెద్ద కంప్లైంట్ మాకు కూడా వచ్చింది కదా, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ కంపెనీలో కొన్ని అసలు నవ్వుకునే విధంగా కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి సార్. జనరల్ గా వరదలు వచ్చినప్పుడు మనం తీర ప్రాంతంలో చూస్తాము, లేదా చెరువుల దగ్గర చూస్తాము. హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి, కొన్ని ఇండ్లు మునిగిపోయినాయి, అది వాస్తవం. లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు, అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన పంపిణీలో 2వ అంతస్తులో ఉన్న వాళ్ళకు, 3వ అంతస్తులో ఉన్న వాళ్ళకు, 4వ అంతస్తులో ఉన్న వాళ్ళకు కూడా ఈ పంపిణీ జరిగింది. ఉదాహరణకు మనకు ఎన్టీఆర్ స్టేడియం పక్కన భీమా మైదానం వరకు ఒక కాలనీ ఉంటుంది. ఆ భీమా మైదానానికి అసలు ఎలాంటి వరదలు లేవు. అది 3 అంతస్తుల బిల్డింగ్ భీమా మైదానం రీకన్స్ట్రక్షన్ కోసం ఇచ్చింది. అందులో మొత్తం 2nd floor, 3rd floor ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేశారు. అంటే దీనిని మనము ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? టీఆర్ఎస్ ప్రభుత్వము ఖైరతాబాద్ ఒక కాలనీ దగ్గర వెళ్ళాను. కాలనీ వెళ్ళినప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆ కాలనీలో కొన్ని హట్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు లేనే లేరు, ఎప్పుడో షిఫ్ట్ అయిపోయినారు.
ఎప్పుడో షిఫ్ట్ అయిపోయినారు. వాళ్ళకి డోర్ నంబర్ లేదు, ఏమీ లేదు. ఎవరో రికమెండ్ చేసినారంట, వాళ్ళు ఇచ్చినారు. చాలా మంది నాకు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లో, థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళకి సఫరింగే లేదు. వాళ్ళ వాళ్ళ బయట ఏదో స్కూటరో కారో పెట్టుకుంటే ఏదో కొంచెం డ్యామేజ్ అయింది. వీళ్ళు ఏమంటున్నారు, మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము, మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్ అంటే చాలా మంది బీద వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వీళ్ళు ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో వాచ్మెన్ వాళ్ళందరూ కూడా ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మాకు కూడా చూపించినారు. ఇప్పటికి కూడా అక్కడ బురద ఉంది. మేము అడుగుతున్నాము, అడిగితే రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, నిన్ననే అక్కడ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు మీరు అడిగినారు కదా, మేము వచ్చి రేపు డిస్ట్రిబ్యూట్ చేస్తామని అంటున్నారంట. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? మనం ఏంటంటే ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీరు ఎట్లా అకౌంట్ చేస్తారు? హూ హాస్ గివెన్ యూ ది పవర్? ఈ పబ్లిక్ మనీ, ఇది పబ్లిక్ మనీని 387 crores నువ్వు జియో ఇష్యూ చేసిన తర్వాత నువ్వు డబ్బు తీసుకొని ఆ డబ్బు ఎక్కడ పెట్టినారు? జేహెచ్ఎంసీ దగ్గర పెట్టినారా, లేకపోతే ఎక్కడైనా టీఆర్ఎస్ అఫీషియల్ సెట్ లో ఉన్నదా? ఎక్కడ ఉంది ఈ డబ్బు? అసలు క్యాష్ ఎట్లా మీరు విత్డ్రా చేస్తారు? 380 ఒక సర్వే చేయరు, ఆ కాలనీకి వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడరు, డేటా కలెక్ట్ చేయరు, అఫీషియల్స్ పోలేదు. ఇప్పుడు ఆసరా పెన్షన్ ఉంది, దానికి ఒక సర్వే చేసి కనుక్కొని వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ నీడ్ ఎంత, అదంతా కనుక్కొని ఇస్తున్నారు. ఇది మాత్రం ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా ఈ డిస్ట్రిబ్యూషన్ నడుస్తూనే ఉన్నది. కాబట్టి దీన్ని మనం తెలంగాణ జనసమితి క్వశ్చన్ చేసింది. మీరు అన్నట్టు సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి వచ్చింది, థర్డ్ ఫ్లోర్ లో కొంతమంది వచ్చింది. కొంతమంది కాలనీస్ లో అయితే శాంతినగర్ లో ఒక కాలనీ, అక్కడ నీళ్లు మాత్రం ఏమాత్రం రాలేదంట. కానీ ఆ శాంతినగర్ కాలనీలో నా లెక్కల ప్రకారం 320 మందికి ఇచ్చినారంట. ఎవరికి ఇచ్చినారు? శాంతినగర్ మంచి కాలనీ, అక్కడ కాలనీ వాళ్ళకు ఎవరో చెప్పినారంటే అక్కడ పోయి 320 మందికి ఆ శాంతినగర్ కాలనీ వస్తున్నారు. వాళ్ళ కాలనీ వాళ్ళకి కొంచెం మన దగ్గర నీళ్ళు రాలేదు, ఏం రాలేదు అంటున్నారు. లో లయింగ్ ఏరియాస్ పోవాలి. లో లయింగ్ ఏరియాస్ పోయిన తర్వాత వాళ్ళు ఇల్లు చూడాలి, సర్వే చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ చేయాలి. కొంతమంది ఏమంటున్నారు, మేము కిరాయికి ఉన్నాము. కిరాయికి ఉంటే ఇవ్వరా? ఎక్కడైనా ఉందా? కిరాయికి ఉన్నారు వాళ్ళు. కిరాయికి అన్నప్పుడు సార్, ఒక్క నిమిషం సార్, మీరు కిరాయికి అన్నప్పుడు ఒక ప్రశ్నలు లేదా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనవి. అయితే ఇక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ కి కొమ్ము కాస్తూ ఓనర్లు కిరాయికి ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా కేవలం ఇంటి ఓనర్లకే ఈ 10,000 రూపాయలను ఇవ్వడానికి టిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. దీనివల్ల నిజంగా అర్హత ఉన్న వారికి, వరదలో మునిగిన వారికి, వరదలో వస్తువులు పాడైపోయిన వారికి, టీవీలు ఖరాబ్ అయిపోయిన వారికి, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయిపోయిన వారికి, లేదా నిత్యావసర సరుకులు, బియ్యం పూర్తిగా వరదలో తడిసిపోయిన వారికి రాకుండా ఈ ఇంటి యజమానులకు ఇవ్వడానికి టిఆర్ఎస్ కార్యకర్తలు కొంత ప్రయత్నం చేసి వారికి ఇప్పించి అందులోకి వెళ్ళి కొన్ని కమిషన్లు తీసుకొని మీరు చెప్పినట్టుగా పైసలు ఇవ్వగానే 2,000 తీసుకోవడం, 5,000 తీసుకోవడం అనేది మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. దీనిని బట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టుల లాగానే ఇది కూడా కమిషన్ల టిఆర్ఎస్ కార్యకర్తల కమిషన్ల కోసం చేసినటువంటి కార్యక్రమంగా మనం భావించవచ్చా? నేను చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు రెంట్కున్నారు కదా, మీ ఓటర్ ఐడి కార్డు ఉందా, మీ ఆధార్ ఇక్కడ ఉన్నదా, మీ అడ్రస్ ఇక్కడ ఉన్నదా, అటువంటి వాళ్ళకే ఇస్తామంటున్నారు. కిరాయి ఉన్న వాళ్ళు కూడా సఫర్ అయినారు కదా, ఎక్కడుంది వాళ్ళ రూలు? కిరాయి ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళు ఏమంటున్నారు, మా ఇల్లంతా మునిగిపోయింది, మేము ఎక్కడో కిరాయికి ఎక్కడో వచ్చి ఉన్నాము, మాకు ఇక్కడ ఓటర్ ఐడి లేదు, మా ఆధార్ కార్డు ఎక్కడో ఉంది, మా ఓటర్ ఐడి ఎందుకు? కిరాయిలో చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ కాబట్టి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. చిన్న జాబ్లు ఉన్నాయి వాళ్ళకి అసలు చాలా మంది మాట్లాడినప్పుడు వాళ్ళు రెంట్ ఇచ్చేది ఎంత? 2,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,500 ఇటువంటి రెంట్ ఉన్నాయి. వాళ్ళ పవర్ బిల్లు, వాళ్ళు పవర్ ఎంత కడుతున్నారంటే వాళ్ళు మీ పవర్ బిల్లు ఉందా, ఓటర్ ఐడి కార్డు ఉందా, ఆధార్ ఉందా, మీరు ఓటర్ వేసేవని ఇక్కడే ఇస్తున్నామని క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు. అసలు విక్టిమ్స్ అన్నప్పుడు విక్టిమ్స్ ఐడెంటిఫై చేయాలి, ఒక దీనికి సర్వే చేయాలి. ఆయన అన్నాడు కదా, సమగ్ర సర్వే నేను చేస్తున్నాను 24 గంటల్లో, వేరే సర్వే ఇదంతా చేసినప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది సర్వే చేయడానికి? ఒక 20 మందిని 50 మందిని పంపించి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ డోర్ నెంబర్ ఎంత సఫర్ అయింది, ఎంత డ్యామేజ్ అయింది, డీటెయిల్స్ తీసుకొని దాన్ని ఒక కంప్యూటర్లో పెట్టుకొని దానికి మీటింగ్ చేసి వాళ్ళందరికీ డీటెయిల్స్ తీసుకొని ఒక వౌచరో ఏదో ఒక సిస్టమ్ ఉండాలి. చెక్ ఇవ్వాలి, వాళ్ళకి చెక్ ఇస్తే మనీ విల్ బి అకౌంటెడ్. అందరికీ ఉంది కదా ఇప్పుడు చెక్, బ్యాంక్ అకౌంట్ అయితే ఇప్పుడు అందరికీ మెథడ్ ఉంటుంది.
సెంట్రల్ గవర్నమెంట్ అది ఇంట్రడ్యూస్ దట్ స్కీమ్. దాంట్లో అందరికీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ లో వేస్తే దానికి ఏదైనా అకౌంటబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఓపెన్నెస్ ఉంటుంది. ఇది డబ్బు ఈ 387 crores నా లెక్క ప్రకారం చూస్తే మేము చాలా మంది మాట్లాడినప్పుడు చాలా మంది ఎవరైతే డిజర్వింగ్ ఉన్నారో రాలేదు. ఇది ఎవరికి వచ్చింది? టీఆర్ఎస్ పార్టీ వర్కర్స్ వచ్చింది, టీఆర్ఎస్ అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చింది. సార్ ఒక్క ప్రశ్న ఐడెంటిఫై చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చినారు, కార్పొరేటర్ అయితే ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చినారు. ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్స్ కంటే ముందు వాళ్ళకి 10,000 ఇచ్చినట్టు ఉన్నది. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా 387 crores రిలీజ్ చేశారు, తీసుకున్నారు. మొత్తం 580 crores దీనికి కేటాయించారు బడ్జెట్. అవును. దీంట్లో 387 crores ఖజానా నుంచి బయటకు వచ్చింది. అయితే మనం రాజేస్తారు ఇప్పుడు అందరికి ప్రజలకు తెలవాలి. 387 కోట్లు డ్రా చేస్తున్నారు ట్రెజరీ నుంచి, క్యాష్ డ్రా చేస్తున్నారు. మనము ఈ 387 కోట్లు డ్రా చేసిన డబ్బుల్ని ప్రజలకు ఇంకా పంపిణీ జరిగిందా, లేకుంటే ఈ టీఆర్ఎస్ నాయకుల దగ్గర దాన్ని భావిస్తున్నాం? ఇప్పుడు ఇవాళ నేను కనుక్కున్న ప్రకారం విత్ డ్రా చేస్తున్నారు. అందుకనే ఈ ప్రాబ్లము. 387 కోట్లు విత్ డ్రా చేసినట్టు, మనం క్యాష్ విత్ డ్రా చేసినట్టు ఎవిడెన్స్ ఉన్నది. ఈ 387 కోట్లు ఎవరి దగ్గర ఉంది, ఎవరికి ఇచ్చినారు, ఎక్కడ పెట్టినారు, ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, దాంట్లో 100 crores డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా, ఇంకా డబ్బు ఉన్నదా లేదా, ఎవరికి తెలియదు. దట్ ఈస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. When you have taken 387 crores, where did you keep this money? How much have you spent? And which day you have distributed? To whom did you distribute? How did you distribute? How much money is still there? Not there. ఒక ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు గివ్ దట్ అకౌంట్. నేను అడిగాను అక్కడ వెళ్ళి, నేను వెళ్ళాను సార్ ఇవన్నీ ప్రశ్నలు మా దగ్గర లేవు కాబట్టి మనం లోకాయుక్తగా ఇచ్చినాము, లోకాయుక్త క్లియర్గా చెప్పినాము, లోకాయుక్త దాంట్లో అంటున్నాము. ఈ 387 కోట్లు తీసుకున్నప్పుడు ఎవరికి ఇచ్చినారు, ఈ డబ్బు ఎక్కడ పెట్టినారు, ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇంకేమైనా దీనికి డబ్బు ఉందా లేదా, లేదా ఇంకా ఇస్తారా లేదా, లేకపోతే ఇంకా 550 crores 550 అన్నారు కదా, దాంట్లో నుంచి మళ్ళీ తీస్తారా, మళ్ళీ ప్రజలు అడుగుతున్నారు కదా మాకు కావాలి, మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు అని, దాన్ని కూడా ఖర్చు పెడతారా, మళ్ళీ దాన్ని ఇంకో జీవో ఇచ్చి ఇంకో మళ్ళీ ఒక 100 crores 200 crores ఇంక్రీజ్ చేస్తారా? ఇప్పుడు నాకు మీరు అడిగినట్టు దీనికి ఒక అకౌంట్ లేకపోతే ఎక్కడైనా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ పోతే అక్కడ అకౌంట్ చూపించాలి, ఇంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ఇంతమందికి ఇచ్చినాము, ఇంకా ఇంతమంది ఉన్నారు అని. ఆ లెక్కనే లేదు. సార్ ఇంత పంపిణీ చేశాము, ఇంకా ఇన్ని కోట్లు మా దగ్గర ఉన్నాయని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అది వాళ్ళకి ఎక్కడే నేను అడిగినప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్ అడిగినప్పుడు ఎంతమంది విక్టిమ్స్ ఎక్కడున్నారు, ఏ కాలనీ, ఎంతమంది ఇప్పటివరకు ఇచ్చినారు, ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇంకా డబ్బు ఉన్నదా, ఇంకా ఎలక్ట్రిషన్ ఉన్నదా, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారా, దానికి ఏమాత్రం లెక్కలు లేవు వాళ్ళ దగ్గర. సార్ ఇప్పుడు పంపిణీని అర్ధాంతరంగా ఆఫ్ చేయడం జరిగింది సార్. అంటే మళ్ళీ అర్ధాంతరంగా ఆఫ్ చేస్తున్నారు కానీ నిన్న మొన్న మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా. ఓకే, 3-4 రోజులు ఆపేస్తున్నారు, మళ్ళీ ఇస్తున్నారు కదా, ఇవాళ కూడా ఇచ్చినారు. అయితే అంటే 2-3 రోజులు చాలా గొడవ అయిందని చాలా మంది కాలనీలో మాకు రాలేదు అని ఇక్కడ ఏహెచ్ఎంసీ ముందు, అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు, ఇక్కడ కాలనీస్ ముందు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేల ఇంటి ముందు, కార్పొరేటర్ల ఇంట్ల ముందు ధర్నాలు, నిరసనలు జరిగినాయి. కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది అంబర్పేట ఎమ్మెల్యే ఇంటి ముందు. అవును, అది అంటే ప్రజలు ముందుకు వచ్చి మాకు దక్కలేదు, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వలేదని ఎప్పుడైతే నిరసన కార్యక్రమాలు చేయడం ప్రారంభించారో ఆనాటి నుండి ఒక 3 రోజుల పాటు పంపిణీని ఆఫ్ చేసి మళ్ళీ చప్పుడు కాకుండా యథేచ్ఛగా పంపిణీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంది. అంతే కదా సార్? అంతే. అంటే ఇప్పుడు మనం అడగవలసింది ఏంటంటే పార్టీగా సార్ ఎక్కడ ఇచ్చినారు, ఎవరికి ఇచ్చినారు, ఏ కాలనీలో ఇచ్చినారు, ఎంత డబ్బు ఇచ్చినారు, ఎంతమంది రిలీజ్ చేసినారు, ఇంకా డబ్బు ఉన్నదా లేదా, ఇంకా డబ్బు ఉంటే ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఏ రూల్ ప్రకారం ఇస్తారు, ఈ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా. ఇవాళ కూడా ప్రొటెస్ట్ అయినాయి, ఇవాళ కూడా ప్రొటెస్ట్ అయింది హైదరాబాద్ లో. మాకు రాలేదు, మా కాలనీకి మొన్న చెప్పినారంటే మా కాలనీకి వాళ్ళు వస్తారని, ఎవరు రాలేదు ఇవాళ వరకు. అసలు డబ్బు ఉన్నదా లేదా, అయిపోయిందా, ఇంకా అలొకేషన్ కావాలా, ఇంకేమైనా మళ్ళీ శాంక్షన్ చేసుకోవాలా, మళ్ళీ డబ్బు
చేస్తారా? లాలూ ప్రసాద్ యాదవ్ కేసు ఉంది కదా, లాలూ ప్రసాద్ యాదవ్ కేసు, లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అది 2 కోట్లే, మాక్సిమం 2 కోట్లే అప్పుడు విత్డ్రా చేసినప్పుడు. ఇక్కడేమో 387 crores. ఇప్పుడు 387 crores దే విత్డ్రూ. క్యాష్ విత్డ్రూ చేసి ఈ క్యాష్ ఎక్కడ పెట్టుకున్నారు? 327 కోట్లు మనం అడగాల ప్రశ్నలు. ఈ లోకాయుక్త అడిగాను, లోకాయుక్త దానికి రిప్లై ఇవ్వాలి. ఎట్లా విత్డ్రా చేస్తున్నారు, ఏ ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు, ఈ డబ్బు ఎక్కడ పెట్టినారు, ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, రోజుకి ఎంతమందికి ఇచ్చినారు, డబ్బంతా ఎక్కడ ఉంది, అసలు ఉందా లేదా? ఇది మనం సార్ ఇది బాధితులకు అర్హులైన వారికి ఇవ్వడానికి మనం కానీ ఎవరు కానీ వ్యతిరేకం కాదు. నిజమైన లబ్ధిదారులు, నిజమైన అర్హత గల వారికి ఇవ్వాలి. ఈ వరదల కారణంతో వరద సహాయం పేరుతోటి ఎన్నికల కోసం పంపిణీ చేస్తున్న ఎన్నికల డబ్బుగానే మనం చూడాల్సిన బాధ్యత పౌరులుగా మనందరిపైన ఉంది. అందుకోసమే మనం ఒక ప్రజల్లోకి విస్తృతంగా దీన్ని తీసుకువెళ్ళి అవినీతి జరిగింది, దీంట్లో టీఆర్ఎస్ కార్యకర్తలు కమిషన్లు తీసుకున్నారు, ఇంటి యజమానులతో కట్టుబడి 5,000 రూపాయలు తీసుకున్నారు, మిగతా వాళ్ళ దగ్గర 2,000 రూపాయలు తీసుకున్నారు అనేది ప్రధానంగా మనం జనంలోకి తీసుకోవాల్సిన అవసరం అంతే కదా సార్? తీసుకోవాల్సింది. అయిన తర్వాత మన డిమాండ్ ఏముంటుంది? వాళ్ళు ఏమన్నారంటే ఇంక ఎవరికైతే హౌస్ ఒకవేళ 50%, 60% హౌస్ కూలిపోయింది, డ్యామేజ్ అయింది, వాళ్ళకు 50,000 ఇస్తా అన్నారు. పూర్తిగా హౌస్ ఎవరైతే కూలిపోయిందో వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. తప్పకుండా 50,000 ఇవ్వాలి, 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఈ 10,000 కూడా ఇవ్వాలి. దీనికి ఒక రూల్ ఉండాలి, రెగ్యులేషన్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి, ఓపెన్నెస్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రతి ఒక్క కాలనీ తెలియాలి, ఈ కాలనీలో ఇవ్వాలి ఇస్తారు, ఈ కాలనీలో రేపిస్తారు. ఎవరికైనా ఒకవేళ రాకపోతే ఒక ఆఫీస్ అనేది, ఒక జిహెచ్ఎంసీ ఆఫీసో, లోకల్ ఆఫీసో ఎక్కడో ఒక మీరు పోయి మీరు ఇవ్వండి, ఎవిడెన్స్ ఇవ్వండి, మీరు ఫోటోగ్రాఫ్స్ ఇవ్వండి, మీరు ఇవ్వండి, దానికి డబ్బు కలెక్ట్ చేసుకోవడం. లేకపోతే ఒక అఫీషియల్ వాళ్ళ విజిట్ వాళ్ళ ఇంటికి పోయి కనుక్కొని, లేబర్స్తో కనుక్కొని, ఆళ్ళతో కనుక్కొని ఇక్కడ నీళ్ళు వచ్చినాయా, అట్లా ఏదన్నా సిస్టమ్ ఉండాలి. కానీ సిస్టమ్ ఉండాలి. ఇంతమంది కదా, చాలా మంది రోజు కంప్లైంట్ చేస్తున్నారు కదా. ఇందాక మీరు చెప్పిన కార్పొరేటర్ ఇంటికి చేస్తున్నారు, ఎమ్మెల్యే ముందు చేస్తున్నారు. నేను మల్కాజ్గిరి ఏరియా ఉన్నాను, ఆ మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినారు, జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళినాను. మల్కాజ్గిరిలో పెద్ద ప్రొటెస్ట్ అయింది. ఇక్కడ చాలా మంది లో లయింగ్ ఏరియాస్ లో చాలా ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు అంటున్నారు, వేల మంది వచ్చి అంటున్నారు. అయితే ఎవరికి ఇచ్చినారు మరి? మళ్ళీ 5,000 వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకుపోతున్నారు? ఏ రూల్ ప్రకారం 5,000 తీసుకుపోతున్నారు? ఆ 5,000 తీసుకున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళ టీఆర్ఎస్ ఫంక్షనరీస్, మనకు తెలిసి వాళ్ళందరూ టీఆర్ఎస్ వర్కర్స్ అని. ఇట్లా నేను అన్నట్టు ఆ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఇండియాలో ఇంతవరకు ఎక్కడా ఏ రిలీఫ్ ఇచ్చినా ఇటువంటి మెథడ్ కానీ డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఎప్పుడు జరగలేదు. కాబట్టి పెద్ద కుంభకోణం ఉన్నది. నేను మన రిప్రజెంటేటివ్ అన్నట్టు దీంట్లో ఇర్రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ ఉన్నది, మిస్యూజ్ ఉన్నది, కరప్షన్ ఉన్నది, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నది. దీని మీద డెఫినెట్లీ ది లోకాయుక్త షుడ్ ప్రోబ్. మీరు చెప్పినట్లుగా ఇప్పుడు పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి లేదా డ్యామేజ్ అయిన వారికి 50,000, 1,00,000 రూపాయలు ఇవ్వండి సార్. మనం ప్రధానంగా డిమాండ్ చేయాల్సిన కొన్ని 2-3 అంశాలు సార్. ఈ వరదలతోటి తడిసి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి, ఖరాబ్ అయిపోయినటువంటి ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, 2-వీలర్లు కానీ, కార్లు కానీ, ఇవి ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మనం కార్ షోరూమ్కి వెళ్తే కారు పెట్టడానికి ప్లేస్ లేనటువంటి కార్లు షోరూమ్లకు వస్తున్నాయి, రిపేర్లకు వస్తున్నాయి. వాటికంటే ఇన్సూరెన్స్ ఉన్నది, కార్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తుంది. ఈ టీవీలకు, ఫ్రిడ్జ్లకు ఇవి బాగా విపరీతంగా నష్టపోయి ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ లబ్ధిదారులలో అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో పూర్తిగా పాడైపోయిన వస్తువులకు కూడా నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ను కూడా మనం తెలంగాణ జనసమితి నుంచి పెట్టాల్సిన అవసరం. అవును, ఓకే. అంటే ఇప్పుడు మనం ఈ పెద్ద డిమాండ్ ఎందుకు పెట్టినామంటే, ఈ డబ్బు ఇస్తున్నారు కదా, ఈ డబ్బు సరిగ్గా ఇవ్వడం లేదు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి దొరకడం లేదు. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నది, మిస్యూజ్ ఉన్నది, కరప్షన్ ఉన్నది. కాబట్టి దీన్ని మాత్రము ఇన్వెస్టిగేట్ చేయాలి. తర్వాత నర్సయ్య మీకు చెప్పినట్టు అది కూడా ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, 1,00,000 కూడా ఇవ్వాలి, దానికి సర్వే చేయాలి.
సర్వే చేసిన తర్వాత ఇవ్వాలి. ఎవరింట్లో కానీ ఫ్రిడ్జ్లు కానీ కార్డ్స్ కానీ ఏవైతే సామాన్లు కానీ చాలా మంది అంటున్నారు మా తినడానికి బియ్యం లేదు, బియ్యం కొట్టుకుపోయినాయి, తినడానికి మా ఇంట్లో ఏమి సామాన్లు లేవు, అన్ని కొట్టుకుపోయినాయి. వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ముందు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్కూటర్లు కానీ ఏది కానీ డ్యామేజ్ అయిన వాళ్ళకి మీరు 10,000 అన్నారు కాబట్టి 10,000 ఇవ్వాలి. సార్ ఇప్పుడు ఈ పంపిణీ ఎన్నికల కోసం ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా పంపిణీ చేసినట్లుగా దీన్ని మనం భావించాల్సిన అవసరం ఉండాలి. అబ్సల్యూట్లీ, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ కోణంతోనే చూడాలి. ఎక్కడ ఇచ్చినారు డబ్బు? చిన్నది. ఇప్పుడు ఆసరా పెన్షన్ ఇవ్వాలి. తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగులకు డబ్బు ఇస్తా అన్నది. తర్వాత ఏమన్నా నేను సర్వే చేయాలి, దాన్ని కనుక్కోవాలి, ఎక్కడున్నారు నిరుద్యోగులు, ఎంతమంది ఉన్నారు. అది 3,000 రూపాయలే. 3,116 ఏదో ఉంది అది. అండ్ ఇది మాత్రం 10,000 కదా. ఈ 10,000 మీరు టీఆర్ఎస్ వర్కర్స్కి ఇస్తున్నారు, టీఆర్ఎస్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇస్తున్నారు, టీఆర్ఎస్కి ఎవరైతే అనుబంధంగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ జెండా పట్టుకున్నారు వాళ్ళకి ఇస్తున్నారు, ప్రజలకు ఇవ్వడం లేదు. ఎక్కడైనా ప్రజలకు ఇస్తే వాళ్ళు మళ్ళీ పోయి 5,000 తీసేసుకుంటున్నావు కాబట్టి మస్ట్ బి వాట్ యూఆర్ సెయింగ్. దీన్ని రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ, దీనికి ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రోబ్ చేయాలి. తెలంగాణ జనసమితి దీనికి డెఫినెట్లీ ప్రశ్నిస్తుంది. అందుకే లోకాయుక్తకు వెళ్ళినాము. లోకాయుక్త కరప్షన్ ఎక్కడెక్కడైతే ఉంటుందో రాష్ట్రంలో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. మనం దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకు వేయలేదంటే దీనికి కరప్షన్ కేసు కాబట్టి లోకాయుక్త పని ఏంటి? లోకాయుక్త పని ఇన్వెస్టిగేషన్ టు ఆల్ కరప్షన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కాండల్. నన్ను అడిగితే 387 crores ఎక్కడ ఎవరు ఇట్లా ఓపెన్ గా క్యాష్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రోబ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. దీన్ని అడగకపోతే తెలంగాణ జనసమితి కానీ ఏదో పార్టీ అడగకపోతే మళ్ళీ జరుగుతుంది. ఇంకా 387 crores లో ఇంకా 550 crores శాంక్షన్ చేసి జీవో ఇష్యూ చేస్తారు October 19. అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ 500 కోట్లు మళ్ళీ ఒక జీవో ఇస్తారు. కాబట్టి వీ హ్యావ్ టు ఫస్ట్ బాధ పొలిటికల్ పార్టీ. ఓకే, ఖచ్చితంగా దీని మీద విస్తృతంగా ప్రజల్లోకి లేదా మేధావులకి తీసుకెళ్లి ఈ పంపిణీ అనేది పెద్ద అభివృద్ధి అర్హులైన వారికి కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తల జేబులు నింపడానికి చేపట్టినటువంటి కార్యక్రమంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉందనేది మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మనలాంటి వాటిపై మనం భావిస్తున్నాం. చేయాలి అంతే. మనం దీన్ని పెద్ద ప్రోగ్రామ్గా చేయాలి. అవసరమంటే ఎవరెవరైతే ఉన్నారో ప్రజలు మన ఆఫీస్కి వస్తే వాళ్ళందరినీ జిహెచ్ఎంసీ ఆఫీస్కి తీసుకెళ్ళిన తర్వాత అవసరమంటే లోకాయుక్త ముందు కూడా ఒక డెమాన్స్ట్రేషన్ చేయాలి. వాళ్ళకు కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అడిగినాయి. మనమే కాదు మనం మాత్రం రైటింగ్ లో